అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని గాంధీ సర్కిల్ సమీపంలో సిఎస్ఐటిఏ రాయలసీమ అధ్యక్ష మండలం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. మాల్టా స్మిత్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఫేజ్ 2 నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు సిఎస్ఐటిఏ ప్రతినిధులు, చర్చ్ ఫాదర్లు బాణసంచా కాల్చి పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గాంధీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, నూతనంగా నిర్మించబోయే కాంప్లెక్స్లకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, చర్చ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు గుత్తిపట్నం నందు సిఎస్ఐ సంబంధించిన ఆస్తులు ఉన్న ప్లేస్లో కాంప్లెక్స్ నిర్మించాలని ఈరోజు భూమి పూజ చేయడం కూడా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది వాళ్ళ చిరు సంపాదన గురించి ఆర్ఎండ్బి స్థలంలో నివాసం ఉంటూ వాళ్ళ జీవనం గడుపుకునే పరిస్థితులు ఇన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు గుత్తిపట్టణం జనాభా ఎక్కువ శాతం ఉన్నందువలన ఆ వెడల్పు ఉన్న పరిస్థితిలో అక్కడ ఉన్న వ్యాపారస్తులకి మీరు మా ఆర్ఎండ్బి స్థలంలో మీరు నివాసం ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, మీరు వదిలిపెట్టండి, మా స్థలం అది, మేము రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వచ్చి, అన్నా మేము దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం గడుపుకుంటున్నాము, మాకెట్లా మా జీవనం గడిపేదానికి మాకెట్లా అని వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు, అంతకు ముందే నాకు కిరణ్ అన్న నా దగ్గరికి వచ్చి సిఎస్ఐ సంబంధించిన స్థలాలు ఉన్నవి, ఆర్ఎండ్బి పక్కలోనే ఉందన్న, ఆ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని కూడా ఒక ఉంది, ఆ నిర్మించుకుంటే బాగుంటుంది అని చెప్పడం నాతో ఒక ఆలోచన తోచినప్పుడు అక్కడికున్న చిరు వ్యాపారాలకి ఆర్ఎండ్బి ఉన్న స్థలంలో వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఒకటే మాట ఇచ్చా, మీకు నోటీసులు వచ్చాయి, రోడ్డు వెడల్పు ఉన్న సమయం అది ఖచ్చితంగా ఉంది, మీరు ఖచ్చితంగా వదిలిపెట్టాలని అన్నప్పుడు వాళ్ళ బాధలు నాతో వ్యక్తం చేస్తే, అయ్యా ఒకటి ఐడియా వచ్చింది, ఆడ సిఎస్ఐ చర్చ్కి సంబంధించిన స్థలంలో ఉన్నాయి, ఆడ కాంప్లెక్స్ వాళ్ళు నిర్మిస్తారు, మీరు ఇంతకు ముందు నుంచి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో వ్యాపారం చేసుకున్నారో ఆ ప్లేస్ సీరియల్ ప్రకారంగా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని ఒక 20-60 షాప్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ న్యాయం చేసేదానికి మన సిఎస్ఐ చర్చ్ ఉన్న సంబంధించిన ప్లేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అయితే చాలా సంతోషించి, మీరు ఇప్పుడు ఈ బిల్డింగ్ అన్నీ తయారైన తర్వాత మీరు దాంట్లో వచ్చేదానికి మీరు రావాలని చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా ఆ బిల్డింగ్లు అయిన తర్వాత మీరు కేటాయించిన ప్రకారంగా మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి ముందుకు రావడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ పెట్టే మనవి చేస్తున్నా, మా కిరణానికి కూడా సిఎస్ఐ చర్చ్కి సంబంధించిన పెద్దలకు కూడా నేను మనవి చేసుకుంటున్నా, అలా ఎంత త్వరలో అయితే అంత త్వరగా మీరు ఒక 4-5 నెలల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి గుత్తిపట్టణం ఇది రాబోయే రోజుల్లో ఈరోజు డీలిమిటేషన్ వస్తే నియోజకవర్గం కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది విశాలంగా ఉండేదానికి ఇది బాగుంటుంది. కాంప్లెక్స్లో వస్తే ఇది ఎన్నో రోజుల నుంచి కూడా చూస్తుంటాం, ఎక్కడున్న గుత్తి అక్కడే ఉంది, ఎక్కడున్న సందులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇది దీనివల్ల అవకాశం చూస్తేనే సిటీ చాలా వెడల్పు ఉంది. ఈ ఆర్ఎండ్బి స్థలం అంతా వచ్చేస్తే మధ్యలో డివైడర్ వేసేసి చాలా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి ఉండేది బాగుంటుంది. మన చర్చికి కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు త్వరలోనే, మీరు ఈరోజు పూజ చేసేది కాదు, మీరు త్వరలోనే కట్టించి షాపులు కట్టించి వాళ్ళకి అందజేసి అన్ని రకాలుగా అభివృద్ధి కావాలని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ జీసా అన్ని విధాలుగా, క్రిస్టియన్స్కి అన్ని విధాలుగా ఈరోజు మంచి తెలిపే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎవరైనా చూడండి, ఆ పెద్ద ఆయన ఉన్నందు వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.